వినిపించును కార్యములను జరిగించును నా జీవన రాగమా నా గాన మాధుర్యమా మా జీవన రాగమా మా గాన మాధుర్యమా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ప్రియ ప్రగతి నీ స్వాధీనమా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా మా ప్రియ ప్రగతి నీ
అసాధ్యమైనది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమ ఫలముగా భద్రపరచిన నీకు అసాధ్యమైనది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని నీ వారసత్వముకై మా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన దేవునికి స్తోత్రం హల్లెలూయా ఇంకొక పాట పాడి ప్రభునామాన్ని కనపరుచుకుందాం అందరం కూడా కలిసి పాడడానికి ప్రయత్నం చేద్దాం పాటలు నేర్చుకుందాం ప్రభును గలమెత్తి స్తుతిద్దాం గణపడతాం చప్పట్లు ప్రభునామాన్ని మిగిలిపడతాం తంబుర సితార నాదముతో క్రీస్తుని వేడగరారండి ఇద్దరు ముగ్గురు కూడిన చోట
కన్నీరు తుడచువాడా నా కన్నీరు తుడచువాడా కారన్నాడు నేననాదను అయ్యో కారన్నాడు నేననాదను
దేవునికి స్తోత్రం. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపం నాలో రూపించుటక. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైనే గలదు ఉన్నత పగు యేసుని నామము అన్ని నామములకు పైనే గలదు
ముక్తి కలదు పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున అలసి తులసిన వారికి విశ్వం జీవము లేని వారికి జీవము అలసి తులసిన వారికి విశ్వం జీవము లేని వారికి జీవము నాశనమునకు జోగేడి వారికి నాశనమునకు జోగేడి వారికి యేసు నామమే రక్షణ మార్గము యేసు నామమే రక్షణ మార్గము పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగును యేసు నామము ధరించగానే మనసు మారి నూతన మగును భేదమేమియు లేదెవ్వరికి భేదమేమియు లేదెవ్వరికి నాగుని స్మరించి తరింప నాగుని స్మరించి తరింప పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున అందరు లేచి నిలబడి ఒక పాట పాడుతూ ప్రభునామం గణపడతాం. యేసుతో ఉండాలని యేసునగా మారాలని నా ఆశయ యేసుతో ఉండాలని యేసునగా మారాలని నా ఆశయ నన్ను యేసు అని మాటుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరయ్యా. నన్ను యేసు అని మాటుటకు పంపబడిన వాడా ఇప్పుడే
అందరూ కూడా మోకరించి ప్రభువా ఈ వారం అలా కాచావు, కాపాడావు, భద్రపరిచావు. యోగ్యులం కాదు, అయోగ్యులమే, నిజంగా ఎన్నిక లేని వారమే. అయినా మమ్మల్ని మీరు చెయ్యి విడవక, చార విడవక, త్రోసివేయక మమ్మల్ని మరలా ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, క్షేమం ఇచ్చి, భద్రపరిచి నీ మందిరంలోకి నడిపించి నీ వాక్యం ద్వారా సరి చేసుకోవడానికి, నీ వాక్యం నేర్చుకొని నీ వాక్య ప్రకారం జీవించడానికి మాకు మరొక అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలని ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్క నోరు తెలిసి ప్రభు ప్రార్థన చేద్దాం. ఇది ప్రార్థనా సమయం, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తున్నాం. వ్యక్తిగతంగా ప్రభువా వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఎందరికో నేను ధన్యత మాకు ఇచ్చావు, నీకు వందనాలయ్యా. నిజంగా మేము బ్రతుకున్నామంటే నీ కృప తండ్రి. ఎన్నో రోజులు ప్రభు, ఎన్నో ఆపదలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు ఎన్నో వచ్చినను అన్నింటి నుండి విడిపించి రక్షించి కాపాడిన దేవుడు నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. నీ చిత్త ప్రకారం నేను జీవించినట్టుగా, నీ ప్రకారం నేను అడుగులు వేయనట్టుగా నాకు ద్వారాలు తెరవండియా, నన్ను నడిపించండియా అని ప్రతి ఒక్కరు కూడా మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రేరేపించమని ఒకరు ప్రార్థన చేయండి. ప్రేరేపించమని వారు వాక్య భాగంతో ఒకరు ప్రార్థించండి. ఆమె కూడా నన్ను సేవలో
పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు ఉదయకాల సమయంలో ధ్యానం చేసుకున్నాం. చేరుకొచ్చిన మీ అందరికీ మొదటిగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇంతవరకు వాయుష్యాలను క్షమించి బ్రతికించినటువంటి దేవునికి మనందరం దగ్గరగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. యేసయ్య నామమునకి స్తుతి కలుగును గాక. యేసయ్య నామమునకి మహిమ కలుగును గాక. యేసయ్య నామమునకి ఘనత కలుగును గాక. ఇప్పుడు యువయుగులు తరతరములు యేసునామమునకి స్తుతి స్తోత్రం మహిమ ఘనత ప్రభావములు చెందును గాక. ఈరోజు ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో ప్రభుని ఆరాధించుటకు మనందరం చేర్చుకున్నాం. కొన్ని మాటలు ఆదికాండ గ్రంథంలో నుండి కొన్ని సన్నిధిలో చదువుకుందాం. ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యాన్ని తీసి చదువుకుందాం. ఆదికాండ గ్రంథం ఆదికాండము 1వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించును. చాలుగా పిల్లరా, మొదటిగా మనము చదువుతున్నటువంటి మాటలో ఎవరయ్యా ఈ భూమిని ఆకాశాన్ని సృజించిందంటే ఏ చిన్న పిల్లవాడిని అడిగినా ఎవరైనా చెప్తారు? ఆ కుర్చీని తయారు చేసింది ఎవరు? ఆ బైక్ను తయారు చేసింది ఎవరు? ఆ పలానా వస్తువును తయారు చేసింది ఎవరు అంటే వాళ్ళ పేర్లు ఉంటాయి, పేర్లు చెప్తారు. ఇలా ఆకాశాన్ని చూపించి అట్లా భూమిని చూపించి ఎవరు తయారు చేసి చెప్పు, ఎవరు సృష్టించింది చెప్పండి, ఎవరు చెప్తారు? దేవుడే. అంటే భూమిని సృష్టించిన దేవుడు ఉన్నాడు, ఆకాశాన్ని సృష్టించిన దేవుడు ఉన్నాడు. మనకి ఉన్న అన్న అనకపోయినా దేవుడు ఉన్నాడు అని అన్న అనకపోయినా అవి సాక్ష్య రూపంలో మనకు కనపడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఒక వస్తువు ఉంది అంటే ఎవరు తయారు చేసి ఉంటారులే, దానంతా సరే వచ్చి ఉంటుంది అనవచ్చు చాలా మంది. కానీ వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా దాన్ని తయారు చేసిన వ్యక్తి ఉన్నాడు. అది కుర్చీ అయినా కావచ్చు, ఇంకా టేబుల్ అయినా కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. ఒక వస్తువు ఉంది అంటే దాన్ని ఎవరొకరు తయారు చేసినారు అని తయారు చేసిన వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ కూడా మనం ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఆదియందు అనగా ప్రారంభంలో దేవుడు ఏం చేసినాడంట? భూమిని ఆకాశమును ఆయన సృజించినాడు. ఆయన సృజించింది ఎందుకు సృజించినాడంటే పిల్లరా, నిరాకారంగా ఒక ఆకారం లేకుండా ఉండడానికి కోసం కాదు ఆయన సృజించింది. ఆయన సృజించినటువంటి ఒక ఉద్దేశం ఏంటంటే అది ఉపయోగపడాలి, అది ఒక ఆకారంలోనికి రావాలి, అది ప్రజలందరికీ క్షేమాన్ని ఇవ్వాలి. ఇది ఆయన ఉద్దేశం, ఆయన ప్రణాళిక అయినది. ఒక కుర్చీని తయారు చేసుకున్న ఊరికనే కుర్చీని తయారు చేసుకుంటామా? ఎందుకంటే ఎక్కువసేపు నిలబడలేక ఎక్కువసేపు కూర్చోలేకపోతే దాకా కూర్చోలేక ప్రశాంతంగా. అంటే ఒక వస్తువును మనం తయారు చేసుకున్నామంటే అది మనకు ఉపయోగపడుతుందని మనం తయారు చేసుకుంటాము. అది మనకు ఉపయోగపడుతుందని మనం ఇంట్లోకి తెచ్చుకుంటాము, అది వాడుకోవడానికి. ఉపయోగం లేని తెచ్చుకో మనం ఇంట్లోకి. ఉపయోగం లేని తెచ్చి ఇంట్లో ఎన్ని పెట్టుకుంటే ఏం లాభం? ఇంట్లో అంతా ఇరుకుగా ఉంటుంది, దానివల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదు. విరిగిపోయిన వస్తువులు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటామమ్మా, ఏం చేస్తారు? విరిగిపోయిన వస్తువులు పెట్టుకుంటే ఎవరన్నా ఉల్లిగడ్డ వాళ్ళు వచ్చినారంటే ఏం చేస్తారు? ఉల్లిగడ్డలో వేసేస్తారు. పిల్లరా, అంటే విరిగిపోయిన తీసి పడేసి ఏం తెచ్చుకుంటే కొత్త తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. దేవుడు కూడా ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన ఉద్దేశం ఏంటంటే 2వ వాక్యంలో దేవుడు రాసినాడు, చదువునా? భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అలాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రినియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయెను. పిల్లరా, నిరాకారంగా శూన్యంగా ఉన్నటువంటి ఈ శూన్యంలో సృష్టిని దేవుడు కలగ చేసినాడు. ఒక ఆకారంలోనికి దేవుడు తీసుకుని వచ్చినాడు. ఏ ఆకారం లేని స్థితిలో ఉన్నప్పుడు ఈ భూమి ఆకాశంలో సృజించి ఒక ఆకారంలోనికి ఆయన తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు ఒక ఆకారం లేకుండా జీవిస్తున్నట్టయితే, దేనికి ఉపయోగం లేకుండా ఉన్నట్టయితే దేవుడు అంటున్నాడు, ఆ భూమిని ఆ ఆకాశాన్ని చూపించి ఇదిగో భూమి ఎంతమందికి ఉపయోగపడుతుంది, ఎంతమందికి ఉపయోగం ఉందా లేదా? మా భూమి వల్ల ఉపయోగం ఉందా లేదా? దేవుడు తయారు చేసిన భూమి వల్ల ఉపయోగం ఉంది, దేవుడు తయారు చేసిన ఆకాశంలో ఉపయోగం ఉంది. మనుషులుగా మనం బతకడానికి కావలసినన్ని భూమి మీద దేవుడు ఉంచేశాడు. మనకు కావలసినన్ని కూడా సమృద్ధిగా
దేవుడు అన్ని సిద్ధపరిచినాడు. ఈ భూమి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. కొంతమంది ప్రాంతంలో వారు బోర్ వేసినారనుకోండి, అక్కడ గల్ఫ్ కంట్రీస్లో మనం చూసినట్టయితే ఇతర దేశాలలో బోర్ వేస్తే అక్కడ పెట్రోల్ వస్తూ ఉంటుంది, బోర్ వేస్తే అక్కడ డీజిల్ వస్తూ ఉంటుంది. అంటే దాన్ని నమ్ముకొని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారో జీవనం సాగిస్తారు. మనం బోర్లు వేస్తే ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి. అంటే మన నీళ్లు మనం తాగనీకి, అంటే భూమి లోపల కూడా మనకు ఉపయోగపడేది దేవుడు ఉంచినాడు. అంటే ఈ తయారు చేసినటువంటి సృష్టిలో సమస్తాన్ని దేవుడు ముందే నిర్మించి సమస్తాన్ని కలగచేసి మానవుడి మనువుడికి ఉపయోగపడే ప్రతిదీ కూడా దేవుడు సిద్ధపరిచినాడు. ప్రతిదీ కూడా ఆయన సిద్ధపరిచి ఉంచినాడు. అయితే ఆయన ఏది తయారు చేసినా కూడా అది ఉపయోగం లేకుండా తయారు చేయలేడు. అది ఎవరికి ఉపయోగమయ్యా అంటే దేవుని రూపంలో తయారు చేయబడిన నీకు నాకు అది ఉపయోగపడినట్టు దేవుడు తయారు చేసినాడు. తప్పకుండా దేవుని నామాన్ని మహిమపరచు. మన దేవుడు ఐశ్వర్యవంతుడు, మన దేవుడు ధనికుడు, మన దేవుడు గొప్పవాడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మహోన్నతుడు, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన రూపంలో మానవులను తయారు చేసుకున్నాడు. మానవుడు కూడా బలంగా ధనికంగా ఉండాలని దేవుడు కోరినాడు. వీధంగా పేదలుగా ఉండాలని దేవుడు కోరలేదు. దేవుడు తన పిల్లలకు కావాలని సమస్తం ఇచ్చినాడు. కానీ ఎవరు పొందుకుంటారయ్యా అంటే ఆయన ఇందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే పొందుకుంటారు. దేవుని విశ్వాసం చెప్పండి. హల్లెలూయా. ఒక తండ్రి ఉన్నాడు. తండ్రి చాలా కోటీశ్వరుడు. అయితే పిల్లవాడు తండ్రి మాట విన్నంత వరకు కూడా తండ్రి ఆస్తి ఎవరికి వస్తుంది? కుమారుడికే వస్తుంది. తండ్రితో పాటు ఉన్నంత వరకు తండ్రి సంపాదించిన ప్రతి సంపాదనలో నుండి కుమారుడు అనుభవించడానికి అర్హత ఉంది. అయితే తండ్రి నుండి వేరైపోయినాడు అనుకోండి, తండ్రి నుండి దూరం అయిపోయినాడు అనుకోండి, తండ్రికి చెప్పకుండా వేరే ప్రాంతం వెళ్ళిపోయినాడు అనుకోండి, అక్కడ వచ్చిన అవసరం వచ్చింది, అక్కడ సహాయం చేసేవారు ఉంటారా? తన తండ్రి దగ్గర స్వేచ్ఛగా తీసుకున్నట్టుగా, తన తండ్రి దగ్గర స్వేచ్ఛగా అనుభవించినట్టుగా అక్కడ అనుభవించడానికి అవకాశం ఉంటుందా? అక్కడ ఉంటుందండి, మాత్రం ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఎవరున్నారు? తన సొంత కన్న తండ్రి ఉన్నాడు. కాబట్టి తన కుమారుడి పైన ఒక బాధ్యత కలిగి ఉంటాడు. తన తండ్రి సంపాదించిన ప్రతి సంపాదన కూడా తన కుమారుడి కోసమే అది సంపాదించి ఉంటాడు. చెప్పండి. తండ్రి ఏది సంపాదించినా అది తన పిల్లలపై ఉపయోగపడాలని సంపాదిస్తారు. తన పిల్లలు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలనే కోరుకుంటారు. ఏ తల్లిదండ్రులైనా మన పరలోకమందున మన తండ్రి కూడా, మనము సృష్టించిన సృష్టికర్త దేవుడు కూడా మనల్ని ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండడానికే మనకు అన్ని సిద్ధపరిచినాడు. ఎవరైతే ఆయన మార్గంలో సాగుతూ ఆయన యొక్క మార్గంలో నిలబడి ఉంటారో, నిలిచి ఉంటారో, ఆయన సహాయాన్ని కోరుతూ ఉంటారో, ఆయన కాలుకొని ఉంటారో, భూమి మీద ఆకాశం మీద ఆయన ఏమైతే నిర్మించినవి ఉన్నాయో అవన్నీ కూడా మన సొంతమవుతాయి. దేవునికి స్తోత్రం చెప్తాం. ఆయన సృష్టించినాడు. సృష్టించిన సృష్టికర్త అన్ని తయారు చేసి ఉంచాడు. ఇప్పుడు మనము విత్తనాలు నాటుతాం, విత్తనాలు నాటుతాం, భూమిలోనే నాటుతాం. భూమిలో నాటిన విత్తనం అదేమవుతుందండి? విత్తనము కాస్త మొలకలెత్తి చెట్టై మానై లేదా ఆ చెట్టై పైలు వస్తుంది, మంచిగా ఫలములు వస్తాయి. అది ఏ విత్తనమైనా కావచ్చు. అంటే ఏ విత్తనం నాట్యమో అటువంటి విత్తనాలను అది కూడా ఎన్నో తయారు చేస్తూ ఉంది. ఒక విత్తనమే నాటుతాము, కానీ ఎన్నో విత్తనాలను తయారు చేస్తాము. మన జీవితాలలో కూడా వాక్యం విత్తనం మన హృదయంలో నాటబడినప్పుడు మనం దేవుని కొరకు ఎలా ఉండాలి? అనేక ఆత్మలు సంపాదించేటట్టుగా మనం సిద్ధపడి ఉన్నాం. దేవునికి స్తోత్రం చేద్దాం. వాక్యం చేత నింపబడిన మనం, వాక్యం చేత హెచ్చరించబడి వాక్యం చేత సమృద్ధైన దీవెనలు పొందుకున్న మనము అనేకులకు ఆశీర్వాదకరంగా కాదు, మన వ్యక్తులను అనేకులు తయారు చేయాలి. దేవునికి స్తోత్రం. చాలా మంది కూడా ప్రారంభ రోజులలో చాలా పట్టుదలతో ముందుకు సాగుతారు. ప్రారంభ రోజులలో చాలా పట్టుదల బాధ్యత కలిగి ఉంటారు. రాను ఏమైపోతా ఉంటారని నీరసించిపోతా ఉంటారు. ఇప్పుడు విత్తనాలు సరిగా పడట్లేదంటే ఏం చేస్తామమ్మా? దాన్ని గేడింగ్ చేస్తాం. అంటే గేడింగ్ చేస్తాం అంటే ఇప్పుడు విత్తనాల్లో సత్విత్తనాలు ఏంటో, గట్టి విత్తనాలు ఏంటో మనం గేడింగ్ కంపల్సరీ చేస్తాం. మీరు ఎక్కడైనా విత్తనాలు నాటితే
విత్తనాలు నాటేటప్పుడు మీరు చూస్తూ ఉంటారు. విత్తనాలు ప్యాకెట్ ఓపెన్ చేస్తే ఒక చిన్న ప్యాకెట్ దాంట్లో మనకు సపరేట్ గా ఉంటుంది. మీరు చూసారా పత్తి విత్తనాలలో కానీ మిరప విత్తనాలలో కానీ, అంటే ఒరిజినల్ విత్తనాలు ఉంటాయి ప్యాకెట్ లోనే, మన దాంట్లోనే డూప్ విత్తనాలు ఉంటాయి. అంతగా అవి పండకపోవచ్చు. అవి ఎక్కడ వేస్తారంటే ఆ చేను చుట్టూ ఆ యొక్క పొలంలో అరకలు తోలేటప్పుడు, ఆ యొక్క ఎద్దులు తోలేటప్పుడు చివరిలో నాడతారు. అవి ఆ గెట్ల మట్టి నాడతారు. అవి మా సైడ్ అయితే అంతా చేస్తారు, మీ సైడ్ ఎలా చేస్తారు నాకు తెలియదు. ఆ గెట్ల మట్టి నాడతారు. ఆ చిన్న ప్యాకెట్ లో ఉంటాయి, సపరేట్ గా ఉంటాయి. ఆ పెద్ద ప్యాకెట్ లో ఉండే విత్తనాలు మాత్రం అన్ని సాలలో బాగా నాడతారు, చాలా జాగ్రత్తగా నాడతారు. ఇవి మాత్రం ఒక విత్తనాలకి 2 విత్తనాలు 3 విత్తనాలు నాడతారు. అంటే దానికి విలువ లేదు. అవసరమైతే కొంతమంది ఈ అవసరం లేదు పక్కన పెట్టేస్తారు. ఇక అక్క ఒక విత్తనాలు ప్యాకెట్ లోనే ఒరిజినల్ విత్తనాలు ఉంటున్నాయి, డూప్ విత్తనాలు ఉంటున్నాయి. దేవుని విత్తనాలుగా మనం ఎలా ఉండాలి చెప్పండి? ఒరిజినల్ గానే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏ మాత్రము కూడా సారలేని వ్యక్తులుగా మనం ఉండకూడదు, నిస్సారమైన వ్యక్తులుగా మనం ఉండకూడదు. ఒక సారవంతం కలిగినటువంటి విత్తనాల వలె, ఒక సారవంతమైనటువంటి శక్తి కలిగిన దేవుని బిడ్డల వలె మనం జీవించాలి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. సారం లేకపోతే ఉపయోగపడదు. అది పక్కన పెట్టడానికే ఉపయోగపడదు, పక్కకి తీసివేస్తారు, తొలగిస్తారు. ఈయన మన జీవితాలలో మనం ఈ భూమిని సారవంతంగా చేసిన దేవుడు, భూమిని పంట విత్తనాలు నాటుతున్నామంటే సారం అక్కడ విత్తనాలు నాటిన దగ్గర అవి ఎంతో బాగా పడుతాయని మనం ఏం చేస్తాం? ఒక సారం తక్కువ ఏం చేస్తాం? బలం మొదలేసే ప్రయత్నం చేస్తాం. అవి సారవంతంగా మార్చబడి ఆ భూమి, ఆ విత్తనాలు ఏదైతే విత్తనాలు నాటినామో అవి చక్కని పంట పండాలని మనం ఏం చేస్తాం? ఎరువులు వేస్తూ ఉంటాం. దానికి ఎప్పటికప్పుడు ఆహారాన్ని అందిస్తూ ఉంటాం. ఈ ఆహారాన్ని అందించడానికి కారణం ఏమిటి? సారవంతంగా మార్చబడడానికి మనం బలమందులు ఎందుకు వేస్తామంటే సారవంతంగా మార్చబడడానికి. అయితే ఇంకా మన జీవితాల్లో మనం సారవంతంగా మార్చబడాలంటే, మనం ప్రభు శక్తి చేత నింపబడాలంటే, ప్రభు కొరకు మనం బ్రతకాలనికి మనకు ఏం కావాలి? వాక్యం కావాలి. దేవునికి స్తోత్రం. ఈ వాక్యమే మనం బ్రతికించేది, ఈ వాక్యమే మనం ముందుకు నడిపించేది. ఈ వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. భూమిని ఆకాశాన్ని కలగ చేసిన దేవుడు మనకు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూమిని ఆకాశాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మనకున్నాడు. ఈ భూమి మీద నిర్మించిన అన్ని కూడా ఏవైతే ఆయన ఏర్పాటు చేసినాడో, ఈ భూమి మీద మానవుడు ప్రతినిధికోవడం ఏం ఏర్పాటు చేసినాడో అవి కొన్ని మాటలు నేను చదివి ముందుకు నేను వెళ్ళిపోతాను. ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు నిర్మించినటువంటి, దేవుడు తయారు చేసినటువంటి, దేవుడు సృష్టించినటువంటివి ఆదికాండ 1వ అధ్యాయంలో చాలా సంగతులు ఉన్నాయి. వాటిలో కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. 1వ రోజు దేవుడు చేసినటువంటిది మనం చదువుకున్నాం. ప్రియులారా, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుడు ఏం తయారు చేసినాడంటే వెలుగును తయారు చేసినాడు, వెలుగు కలిగేటట్టుగా తయారు చేసినాడు. అయితే అది మంచిది అని దేవుడు చేసినాడు. దేవుని స్తోత్రం చెప్పండి. వెలుగు మంచిదే చెడ్డదేమా? వెలుగు మంచిదే, వెలుగు మంచిదే. అయితే దేవుడు మంచిని తయారు చేసినాడు. మంచిది దేవుడు శ్రేష్టమైనది దేవుడు తయారు చేసినాడు. ప్రజలందరూ తన వెలుగులో నడవాలని దేవుడు కోరినాడు. అయితే వెలుగులో నడిస్తే మంచిది, దేవుడు సంతోషపడతాడు. దేవుడు తయారు చేసిన వెలుగులో నడిస్తే సంతోషమే, దేవుడు ఆనందపడతాడు, సంబరపడతాడు. అయితే వెలుగులో నడవక ప్రజలు ఎక్కడ ఉన్నారో చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో దేవుడు రాయించినటువంటి మాటలు మనం చదువుకుంటున్నాం. 5వ వాక్యం చదువుతున్నా. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహించకూడదు. ఎక్కడ ప్రకాశిస్తుందంట? ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తా ఉంది. ఈరోజు తల్లించింది అక్క అన్న వినండి. ఈరోజు ఈ ఉదయకాల ఆరాధన సమయంలో ప్రభు వాక్యం
దేవుడు తయారు చేశాడు, వెలుగును తయారు చేశాడు, అది మంచిది అనుకున్నాడు. నిన్ను కూడా దేవుడు తయారు చేశాడు, నిన్ను యథార్థవంతులుగా తయారు చేసినాడు, నిన్ను పరిశుద్ధపరిచినాడు, పవిత్రపరిచినాడు, దేవుని బిడ్డగా మార్చుకున్నాడు, దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆ సహవాసాన్ని, ఆ బంధాన్ని మానవుడు కోల్పోయాడు, దూరం అయిపోయినాడు. కారణం ఏమిటంటే దేవుడు తయారు చేసిన విధంగా నిలిచిలేడు. దేవుడు కోరుకున్న విధంగా మానవుడు నిలబడలేకపోయాడు. దేవుడు ఆశించిన విధంగా వెలుగులో నిలబడలేకపోయాడు. ఎవరిని ప్రేమించాడు, ఎక్కడ ఎవరిని ప్రేమించాడు అంటే అక్కడ రాయబడింది. ఎవరిని ప్రేమించాడు అంటే పిల్లరా, చీకటిని ప్రేమించి, చీకటి జీవితంలో ఆశించి, చీకటి బ్రతుకును కోరుకొని వెలుగు కలిగి ఉన్నటువంటి జీవితాలను చీకటిలోకి వెళ్ళిపోయినారు. కారణం దేవుడు సృష్టించినట్టుగా అట్లా నిలబడలేక, దేవుడైతే యథార్థవంతులుగా గుర్తించినాడు కానీ వివిధమైన తత్వములు కల్పించుకుని దేవుడికి దూరం అయిపోతూ వచ్చారు. చీకటిని ప్రేమిస్తూ వచ్చారు, చీకటిలో మగ్గిపోతూ వచ్చారు, చీకటి జీవితాన్ని ప్రేమిస్తూ వచ్చారు. వారి జీవితంలో శాపానికి గురి తెచ్చుకున్నారు, వారి బ్రతుకులో శాపాన్ని కొని తెచ్చుకున్నారు. వారి కష్టాలు అనుభవించడానికి, నష్టపోవడానికి, వారి దిగులు చెందడానికి, బాధలు కొని తెచ్చుకోవడానికి కారణం వారి జీవితాల్లో దేవుడు తయారు చేసిన విధంగా, దేవుడు సృష్టించిన విధంగా మనిషి నిలబడలేకపోవడమే అన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. గచ్చ పొదలు ఏమి తెచ్చుకోవడానికి కారణం, స్త్రీ శ్రమ పడడానికి కారణం, పిల్లరా పాము పొట్టతో పాడడానికి కారణం దేవుని యొక్క మాటలు విని దేవుడు వద్దన్న పని చేసి పిల్లరా లేనిపోని శాపాన్ని తెచ్చిపెడుతున్నారు. అది ఇప్పటి వరకు కూడా మనుషుల మీద ఏలుబడి చేస్తూనే ఉంది. అయితే ఆ ఏలుబడి చేస్తున్న శాపాన్ని, పాపాన్ని తొలగించట కోసమే ప్రభు దిగి వచ్చినాడు శరీరధారిగా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ మాట జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుకుందాం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుతున్నది. ప్రతి మనిషిని వెలిగిస్తా ఉంది నిజమైన వెలుగు. వెలుగు మంచిదే దేవుడు కోరినాడు, వెలుగును చీకటి దేవుడు ఏర్పాటు చేసినాడు. ఈరోజు మనం వెలుగు చీకటిని చూస్తున్నాం. మనకు అర్థమవుతుంది 12 గంటలు పగలు, 12 గంటలు చీకటి అని మనకు అర్థమవుతుంది. అయితే వెలుగులో నడవాలని దేవుడు కోరితే చాలా మంది కోరుతున్నారు, చీకటిలో నడవడానికి ఇష్టపడుతున్నారు. కొంతమంది అయితే వెలుగులో నడవడానికి ఇష్టపడుతుంటే, కొంతమంది చీకటిలో నడవడానికి ఇష్టపడుతున్నారు. పిల్లల నిన్ను నన్ను ప్రభు వెలుగులోనికి నడిపించడానికి ఆయన వచ్చినాడు. ఆయన తయారు చేసినటువంటి వెలుగు, ఆయన తయారు చేసినటువంటి వెలుగులో నడుస్తున్నాం ఇంతవరకు. ఈ రోజు నేను ఈ పగలను చూస్తున్నామంటే ఇది తయారు చేసింది ఎవరు? మన తయారు చేసింది దేవుడే. అంటే ఇది మంచిది అని దేవుడు కోరినాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఇది మంచిదా కాదా? చెప్పండి, ఇది మంచిదా కాదా? మనం మంచి దినం కోసం, మంచి సమయం కోసం, మంచి గడియ కోసం, మంచి మనము వెతికే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అది దేవుడు సృజించినంతా కూడా అది మంచిదే, అది మంచిది దేవుడు సృజించినాడు. అయితే దేవుడే సృజించిన మంచిని మానవుడు ఏమంటున్నాడు? ఇది మంచిది కాదంటే అది నమ్ముతున్నాం మనం. ఇది మంచిది కాదని మనం నమ్ముతున్నాం. ఇది పిల్లరా మనం ఎవరి మాట వినాలి? ఇప్పుడు చెప్పండి, ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. దేవుని పిల్లలు దేవుని మాట వింటారు. అయితే దేవుని విడగా మార్చుకొని నువ్వు ఎవరి మాట వింటావు మీకు జ్ఞాపకం చేసుకో. దేవుడు మనకు మంచిని తయారు చేసి ఇచ్చాడు. ఈ సృష్టి అంతా మంచిని తయారు చేసి మనకి ఇచ్చాడు. మనం మంచిగా బ్రతకాలని ప్రభు కోరినాడు. అయితే మనం మంచి మార్గంలో సాగాలి తప్ప దేవునికి వ్యతిరేకమైనగా మనం జీవించకూడదు. మనుషుల మాటలు తీసుకొని, మనుషుల ఆలోచనలు తీసుకొని దేవుని మాటలను పక్కన పెట్టకూడదు. ఇప్పుడు మనుషుల ఆలోచన తీసుకొని దేవుని మాటను పక్కన పెడితే ఇప్పుడు ఎవరు బాధపడతారమ్మా? తయారు చేసిన మంచిని తయారు చేసిన దేవుడు బాధపడతా ఉంటాడు. అయ్యో నేను మంచిని తయారు చేస్తే ఏమనుకుంటున్నారు? ఇది మంచిది కాదు అనుకుంటున్నారు. నేను మంచిని తయారు చేస్తే అది పగలను రాత్రిని దేవుడు ఏర్పాటు, ఇది మంచిది అన్నాడు. అది చదివినాను. ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయంలో 3వ వాక్యంలో దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను,
వెలుగు మంచిదైన దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రిని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగక ఒక దినమాయను. అంటే ఒక దినాన్ని తయారు చేసిన ఎవరు? దేవుడు. భూమిని ఆకాశాన్ని తయారు చేసిన ఎవరు? దేవుడు. ఇప్పుడు చెప్పండి, మొదటి దినాన్ని తయారు చేసిన దేవుడే. దేవుని సన్నిధిలో వచ్చిన నీవు, దేవుని మాటలు వింటున్న నీవు ఒక దినము కోల్పోయినా మనకు, ఒకసారి ఒక రోజు దేవుని మందిరాన్ని కోల్పోయినాము, దేవుని సన్నిధిని కోల్పోయినాము, ఎన్ని దినాలు కోల్పోయినట్టు? ఎన్ని దినాలు కోల్పోయినట్టమ్మా? 1000 దినాలు కోల్పోయినాడు. దేవుడు ఒక దినాన్ని 1000 దినాలతో పోల్చినాడు. నువ్వు ఒక దినము పోగొట్టుకుంటే 1000 దినాలు పోగొట్టుకున్నట్టు శ్రేష్టమైనవి. అయితే నువ్వు ఒక దినాన్ని పోగొట్టుకోకూడదని స్వతంత్రించుకుంటే నువ్వు ఎన్ని దినాలు స్వతంత్రించుకున్నట్టు? 1000 దినాలు. అంటే ఒక దినాన్ని దేవుడు 1000 దినాలతో దేవుడు పోల్చాడు. ఆ మాట చూడండి, కీర్తన గ్రంథం 90వ అధ్యాయం. కీర్తన గ్రంథం మోసే రాసినటువంటి, దైవజనుడైన మోసే రాసిన, దేవుని ఆత్మకి ప్రేరేపణ చేత రాయబడినటువంటి మాటలు. కీర్తన గ్రంథం 90వ అధ్యాయంలో మనం చూస్తాం. తెలంగాణ 9వ వాక్యం, 10వ వాక్యం. నీ ఆగ్రహం ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. మా దినము లెక్కించుటకు మాకు నేర్పుము. మా దినము లెక్కించుటకు మాకు నేర్పుము. ఇప్పుడు చెప్పండి పిల్లరా, మనకు నెలకి ఎన్ని రోజులు? వారానికి ఎన్ని రోజులు? వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. నెలకు ఒక నెల ఏమో 28 రోజులు వస్తుంది, ఒక నెల ఏమో 30 రోజులు వస్తుంది, ఒక నెల ఏమో 31 రోజులు వస్తుంది. అయితే సంవత్సరానికి 8 రోజులుగా నీ నెలకి, కానీ సంవత్సరానికి మాత్రం ఎన్ని రోజులు వస్తుంది? 365 రోజులు వస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరాలు బయట నువ్వు బతికినావు? నువ్వు ఇప్పుడు జీవించిన జీవితం ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు బతికినావా? 20 సంవత్సరాల నీ వయసు, 50 సంవత్సరాల నీ వయసు, 40 సంవత్సరాల నీ వయసు, 70 సంవత్సరాల నీ వయసు, ఎంతో నీ వయసు. అయితే నీ ప్రతిదీ కూడా లెక్కలోనికి జాగ్రత్త. నువ్వు జీవించిన ప్రతి రోజు కూడా లెక్కలోకి ఉంది. ఏదో నిన్నటి గతించిపోయింది, మొన్నటి గతించిపోయింది, సంవత్సరం కింద గతించిపోయింది, 6 సంవత్సరం కింద గతించిపోయింది. ఇంకా ఎవరు చూస్తున్నారు అనుకోవచ్చేమో. నువ్వు పుట్టిన దగ్గర నుండి నువ్వు సత్యంత వరకు కూడా భూమి మీద జీవించిన జీవితం మొత్తం కూడా అది లెక్కలోనికి ఉంది. అది ఒక లెక్క అనేది ఉంది. ఎవరు రాసేదైతే దేవుడు రాస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. మీ దినములు అన్ని కూడా లెక్కించే ఉన్నాయి. అయితే మనం కూడా లెక్కలు వేసుకోవాలా? అయితే మా దినములన్నీ కూడా ప్రభువా ఈ సంవత్సరం అంతా కాపాడావు, ఇన్ని రోజులు కాపాడావు, ఇన్ని దినాలు కాపాడినావు, ఇన్ని రోజులలో, ఇన్ని సంవత్సరాలు, ఇంత సమయంలో మీకోసం నేను ఎంత పని చేశాను, నీ కొరకు నేను ఎలా బ్రతికాను, ఇది మనం ఆలోచన చేసుకోవాలి. మనం పొలం వేస్తాం, పొలం వేసిన తర్వాత మనం ఏం ఎక్కడ వేసుకుంటాం, పెట్టుబడి ఎంత పెట్టినాం, కూలీలకి ఎంత, మందుల ఖర్చు ఎంత, ట్రాక్టర్ ఎంత, విత్తనాలకి ఎంత, ఇన్ని లెక్కలు వేసుకుంటాం. లెక్కలు వేసుకొని ఈ సంవత్సరం మనం ఆదాయం చూస్తాం. అంటే 1,00,000 రూపాయలు అమౌంట్ వచ్చిందంటే మనం పెట్టుబడి 50,000 పోయిందా, 70,000 పోయిందా, ఎంత మిగులుతుందో అది చూస్తాం. మన భక్తి జీవితంలో మనం ఎంత భక్తి చేసినా మన జీవితంలో ఇంతవరకు మనం లెక్క వేసుకోవద్దా? అందుకే దేవుని వాక్యం రాయబడింది, మా దినము లెక్కించుటకు మాకు నేర్పుము. దేవుని దగ్గర నేర్చుకోవాలి. మనం నేర్చుకునే వారిగా ఉండాలి. మనం లెక్కేసుకోవడం నేర్చుకోవాలి. రోజు ఇప్పుడు పనికి పోతాము, పొలానికి
ఎన్ని నాగాలు పడినాయో మనం చూసుకుంటాం, ఎన్ని రోజులు మనం పోలేదో, ఎన్ని రోజులు మనం పోయినామో మనం లెక్కలు చూసుకుంటాం. అంటే జీతం ఇచ్చేటప్పుడు అనగా లేదా మనకు డబ్బులు ఇచ్చేటప్పుడు వాళ్ళు లెక్క కట్టిస్తారు, కూలీ లెక్క కట్టిస్తారు. ఎన్ని రోజులు పనికి వచ్చిందని, అంటే మనం చేసిన పనిని బట్టే మనకు ఇక్కడ యజమానుడు ఇక్కడ జీతం ఇస్తారు. మనం కూడా ప్రకటన గ్రంథం ఒక మాట రాయబడింది, ఆ మాట చదువుతాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వాక్యంలో, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అన్నాడు దేవుడు. ఏమన్నాడు దేవుడు? సర్వాన్ని సృష్టించినటువంటి దేవుడు, మానవుని నిర్మించిన దేవుడు, మానవునికి అన్ని ఇచ్చిన దేవుడు, మానవునికి భూమి మీద కావాల్సిన అన్ని సిద్ధపరిచిన దేవుడు, ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వచ్చుచున్న దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆ చదువునా ఇంకా కంటిన్యూషన్ గా, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధ ఉన్నది. ఈ మాట అన్నది ఎవరు? ఈ మాట అన్నది ఎవరమ్మా? దేవుడు. జీతం ఇస్తానని చెప్తున్నాడు. ఎవరికంటే ప్రతి వారికి. ఎవరికమ్మా? మందిరానికి వినవాళ్ళకైనా చేతులు, మందిరానికి పోవాలని కూడా ఆయన చేతులు ఎట్లాంటి చేతులు తింటాడు? వాని వాని క్రియల చొప్పున, వాని వాని పని చొప్పున, వాడు పని చేసిన పనిని బట్టి, వాడు జీవించిన జీవితాన్ని బట్టి, వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి, వాళ్ళ బ్రతుకును బట్టి ఆయన జీవితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. ఇప్పుడు చెప్పండి, మన దేవుడికి లెక్క అనేది ఒకటి అప్పచెప్పాలి, అప్పచెప్పాల్సింది. ప్రతి ఒక్కరు కూడా దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారమైనా. అయితే ఈరోజు నువ్వు దేవునికి లెక్క అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నావు. ఈరోజు ఈ సమయంలో దేవుడిని అడిగితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ దినములు లెక్క చెప్పు ఒకసారి. ఎన్ని దినాలు నా కోసం బ్రతికావు, ఎంత సమయం నా కోసం ఖర్చు చేసావు, నా కోసం ఎంత పని చేసావు, నేను చెప్పినట్టుగా ఎంతకాలం బ్రతికావు అంటే ఒక్కసారి లిస్టు చూసుకుంటే మన బ్రతుకులు లేవు నిలబడతారే. ఒక్కసారి చూసుకుంటే మన బ్రతుకులో దేవునికి ఇష్టకరంగా ఉన్న జీవించిన జీవితం కనబడతారా? ఎక్కడోసారి ఏదో పొరపాటు జరిగే ఉంది, ఎక్కడోసారి ఏదో ఒక చాలిపోయినట్టే ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, యోహాను రాసిన మొదటి పత్రిక 1:9లో దేవుడు మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అక్కడ చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1:9లో మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడును. ఎవరంటే నమ్మదగిన దేవుడు? భూమిని ఆకాశాన్ని సర్వాన్ని సృష్టించిన దేవుడు ఎవరంట? నమ్మదగిన దేవుడు. ఇప్పుడు చెప్పండి, ఒక వాహనం మీద వెళ్తున్నామంటే, ఒక వాహనం ఒక ఆటో బైక్ కారు మీద వెళ్తున్నామంటే తిరిగి వెళ్ళి క్షేమంగా వెళ్ళి మనకు క్షేమంగా వస్తామని నమ్మకాలు ఉన్నాయా ఎవరికైనా? ప్రయాణం ఎక్కడికైనా వెళ్తే క్షేమంగా పోయి మనకు క్షేమంగా వస్తారు అని నమ్మకం ఉందా? నమ్మదగిన వాహనాలే, నమ్మకం లేని వాహనాలే. అంటే ఎలా టైర్ పంచర్ అవుతుందో, ఎలా ఏమవుతుందో, ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికేం తెలియదు. కానీ దేవుడు ఎవరంట? నమ్మదగిన వాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన నమ్ముకుంటే ఆయన నమ్మకాన్ని మొమ్ము చేయడు, తన పిల్లలను సిగ్గుపడనీయడు. ఆయన నమ్మదగిన దేవుడట. ఆయన అక్కడే రాయబడిన మాట, మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన దేవుడు, మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు. ఏంటి? మాట ఇస్తే మాట తప్పేవాడు కాదు. నేను ముగిస్తాను. ఆయన మాట చెప్పినాడంటే మాటను మీరేవాడు కాదు ఆయన. అక్కడ రాయబడింది, చదువునా, మన పాపములను ఒప్పుకొని నీడలా ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనక. నీతిమంతుడు, నీతిగా బ్రతికిన దేవుడు, నీతిగా బ్రతకమని చెప్పిన దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకటి, ఆయన నీతిగా బ్రతికి ప్రజలకు ఏం చెప్పాడు? మీరు కూడా ఈ నీతి మార్గంలో రండి అని చెప్పాడు. ఆయన నీతిమంతుడు. ఆయన ఒక మార్గాన్ని సిద్ధపరిచినాడు. ఏ మార్గం అది? అన్యాయ మార్గమా, అక్రమ మార్గమా, మోస మార్గమా? అదండి నీతి మార్గం. ఆ మాట చదువుతారు దైవ గ్రంథంలో నుండి. యోహాను సువార్త రాయబడినటువంటి
ఆ మాటను నేను జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వాక్యం చదవనా? యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఆయన మార్గమైన దేవుడు, ఆయన సత్యమైన దేవుడు, ఆయన జీవమైన దేవుడు, ఆయన నీతిమంతుడు. ఆ నీతిమంతుడు తన మార్గంలోనికి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే నేను ఎలా ఉండాలి? ఆయన మార్గంలో నడవడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన నీతిమంతుడు, ఆయన నమ్మదగినవాడు. అయితే మనము చేయాల్సింది మన పాపములను ఒప్పుకోవడమే. ఇవాళ దేవుని సన్నిధిలో చేరిన మనం దినములు ఎక్కడితో చూసుకున్నాము. చూస్తే అన్ని దేవునికి వ్యతిరేకమైన మన జీవితాల్లో కనపడినాయి. దేవుడు అన్ని మంచిగా చేసినా కానీ ఆ మంచిలో మనం బ్రతకలేకపోయాం, ఆ మంచిగా మనం జీవించలేకపోయాం, ఆ వెలుగులో నడవలేకపోయాం, చీకటి కార్యాలలో వెళ్ళిపోయాం. అయితే ప్రభు అంటున్నాడు, ప్రభు నమ్మదగిన వాడు, నేను నమ్మదగిన వాడు అని ప్రభు అంటున్నాడు. తన పాపమును ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఏం చేస్తాడంట? ఆయన మన పాపములను క్షమిస్తాడు. సమలుడి దేవుడు నామమున మహిమపరచు. ఆయన మన పాపములను ఏం చేస్తాడు? మన పాపములను బట్టి శిక్ష చేస్తానన్నాడా, క్షమిస్తానన్నాడా? మీ పాపములు మీరు ఒప్పుకుంటే, ఇంకా చెప్పేశారు మీరు చెప్పిన ప్రతి పాపాన్ని బట్టి మిమ్మల్ని చంపుతాను, మిమ్మల్ని శిక్షిస్తాను అన్నాడా? లేదండి, నేను క్షమిస్తానన్నాడు. ఇగో ఒక తండ్రి వచ్చి, ఒక కుమారుడు తండ్రి దగ్గరికి ఒక కుమారుడు వచ్చి, తండ్రి నేను పాపము చేశానయ్యా, నీ ఎదుటికి నేను రాలేనయ్యా, నేను తండ్రి దగ్గర బ్రతుకున్నాడుతున్నాడు అనుకోండి. కుమారుడు ఏడుస్తున్నాడు అనుకోండి, తండ్రికి ఏమనిపిస్తుంది? వాళ్ళ కొడుకు పొరపాటున చేయకూడదు కూర్చోం కదా, కూర్చోం కదా, నా కొడుకు పొరపాటున కూర్చోం కదా, పొరపాటు చేసి తన తప్పు తాను తెలుసుకొని నా ఎదుటికి వచ్చి ఏమంటున్నాడు? తండ్రి నన్ను క్షమించు, ఈసారి నేను చేయనయ్యా, ఈసారి నేను పోనయ్యా, ఈసారి నేను అలా ప్రవర్తించనయ్యా అని బ్రతిమలాడుతున్నాడు అనుకోండి. చేసినదల్లా చెప్పుకుంటూ వచ్చినాడు అనుకోండి, చేసినదల్లా చెప్పుకుంటూ వచ్చి తండ్రి దగ్గర చెప్తాడు, ఇంత చేసిన ఆయన స్నేహితులతో కలిశాను, ఇలా చేశాను, ఇలా తగ్గిపోయాను, ఇలా పొరపాటు జరిగింది అని తండ్రి దగ్గర అన్ని ఒప్పుకుంటున్నాడు అనుకోండి. కట్టె తీసుకుని వచ్చి సావబడతాడా? ఇక ఈసారి చెయ్యను అని తండ్రి దగ్గర ఒప్పుకుంటుంటే తండ్రికి ఎట్లుంటుంది? తెలియక చేశాడు, నా దగ్గర ఒప్పుకుంటున్నాడు, ఈసారి చెయ్యని అంటున్నాడు, క్షమించేస్తాడు. మన పరలోకమందున్న తండ్రి కూడా అంతే, మనల్ని సృష్టించిన దేవుడు కూడా అంతే. మన ఆయన దగ్గరికి వచ్చిన మనం ఏం చేయాలంట? మన పాపము ఏం చేయాలంట? ఒప్పుకోవాలా, కప్పుకోవాలా? చెప్పాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. చాలా మంది ఒప్పుకోవడానికి ఇష్టపడరు. నేను తప్పు చేసినానా, నేనేం తప్పు చేసి, నేను చేసింది కరెక్ట్, నేను చేసింది ఇంకా అదే కరెక్ట్. ఇంకా తన మనసులో తనకు తెలుసు అది వాళ్ళకి తప్పని తెలిసి కూడా నేను చేసిందే కరెక్ట్, నేను నడిచే మార్గమే కరెక్ట్ అంటారు. కానీ దేవుని వాక్యం అంటుంది, అక్కడ చదువునా 8వ వాక్యం, మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడలా మనలో మనమే మోసపుచ్చుకుందాము, మనలో సత్యము ఉండదు. ఈయన వాక్యమైన దేవుడు, సత్యమైన దేవుడు, మార్గమైన దేవుడు, జీవమైన దేవుడు. ఆ సత్యవంతుడు మనలో ఉండాలంటే మనం ఏమైందా? తండ్రి నీ ఎదుట నేను పాపము చేశానయ్యా అని ఒప్పుకునే బుద్ధి మనకు ఉండాలి. తప్పుకునే బుద్ధి కాక ఒప్పుకొని విడిచిపెట్టే బుద్ధి ఉండాలి. దేవుని సోదరులు చెప్తాను, అయితే ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడంట? ఎంత ఘోర పాపినైనా ఆయన చేరవీసి తన దగ్గరికి వచ్చిన వారిని ప్రోసేయక తన పాపాలనంతా తొలగిస్తాడు తన విలువైన రక్తంతో. తన పరిశుద్ధమైన రక్తంతో ప్రతి పాపిని కడిగి ఏం చేస్తాడంట? పరిశుద్ధపరుస్తాడు, నీతిమంతులుగా మారుస్తాడు, మంచి మార్గములను నడిపిస్తాడు.
వెలుగు మార్గంలోకి నడిపిస్తాడు. వారి జీవితాలను, వారి కుటుంబాన్ని వెలిగిస్తాడు. ఆయన ఆరిపోయేవాడు కాదు, వెలిగించేవాడు. కుటుంబాలను వెలిగించేవాడు కాదు, కుటుంబాలను వెలిగేవాడు. రోగులు స్వస్థపరిచేవాడు, బాధలో ఉన్నవాడిని ఆదుకునేవాడు, సమస్యలను చిక్కులో ఉంటే ఆ సమస్యలను విడిపించేవాడు. ఇక నాకు ఎవరు తిప్పులేరు, నన్ను ఈ అప్పుల ఊసిన విడిపించేవారు ఎవరు లేరు అనుకుంటున్నావా? ఈ అద్భుతాన్ని విడిపిస్తాడు, నేను ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబడతాడు. దేవునికి స్తోత్రం. ఎట్టి రోగమైనా ఆయన దగ్గర స్వస్థపరిచగలిగిన గుణం ఉంది. ఎట్టి రోగస్తునికైనా ఆయన దగ్గర వైద్యం ఉంది. ఆయన ఒక్క మాట సెలవిస్తేనే సృష్టి కలిగిందంటే, ఆయన ఒక్క మాట సెలవిస్తే నీ జీవితంలో బాగావా? మట్టిని తీసుకుని మనిషిగా తయారు చేసిన వాడికి ఆ మట్టి దేహంలో ఉన్న ఇప్పుడు గుండె చెడిపోయింది, గుండె తీసి గుండె పెడతారా పెట్టదా? లివర్ చెడితే లివర్ ఇంకోటి పెడతారా పెట్టదా? ఇప్పుడు పైపులో కొన్ని పార్ట్స్ చెడిపోతాయి. తయారు చేసిన కాలిపోతే ఏం చేస్తాడు? చెడిపోయినాయి, కాలిపోయినాయి తీసేసి ఏం చేస్తాడు? కొత్తాయి మళ్ళీ నిర్మిస్తాడా? అది ఏదో ఒక వస్తువు కాలిపోయిందని, ఏదో ఒకటి ఏదో కాలిపోయిందని దాన్ని తీసి బైక్ పక్కన పెడతారా? బైక్ పక్కన పెడతారు. ఈ రోజులలో దేవుడిచ్చిన జ్ఞానం చొప్పున డాక్టర్లుగా తయారు చేయబడి కొంతమంది ఏం చేస్తున్నారు? గుండె తీసి గుండెను అమరుస్తున్నారు, కిడ్నీ తీసి కిడ్నీలు అమరుస్తున్నారు, కళ్ళు తీసి కళ్ళు అమరుస్తున్నారు. ఇది ఎవరిచ్చిన జ్ఞానం? ఎవరిచ్చిన జ్ఞానం? దేవుడిచ్చిన జ్ఞానం. దేవుడికి స్తోత్రం చెప్పండి. అంటే దేవుడు తన పిల్లలకు జ్ఞానం ఇచ్చాడు భూమి మీద. దేవుడు తన పిల్లలకు భూమి మీద ఎలా బ్రతకాలని నేర్పించాడు. ఏదన్నా మరి అవసరతలో ఉంటే ప్రతి అక్కర్లు తీర్చడం కోసం దేవుడు అందరినీ సిద్ధపరిచాడు. ఎలా నేను డాక్టర్ కాడికి పోను అంటాను. అంటే డాక్టర్ కాడికి పోను అని డాక్టర్ తయారు చేసిన ఎవరు? దేవుడే. అంటే డాక్టర్లు చేయవలసిన డాక్టర్లు చేస్తున్నారు, దేవుడు చేసే దేవుడు చేస్తున్నాడు. దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇచ్చింది కూడా దేవుడే, దేవుడు వాళ్ళకి చదువు నేర్పించింది కూడా దేవుడే, వాళ్ళకి వైద్యం నేర్పించింది కూడా దేవుడే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా వాళ్ళు తయారు చేసింది ఏ మందు అయినా కానీ, ఏ ఇంజెక్షన్ అయినా కానీ అది ఎక్కడి నుండి తయారు చేయబడింది? భూమిలో ఉన్నటువంటి వనమూలికలను తీసుకొని ఆ యొక్క చెట్ల నుండి, ఆ రసాల నుండి, ఆ ఏర్ల నుండి, దీంట్లో నుండి తయారు చేయబట్టివే. ఏ మందులైనా కూడా. అంటే భూమి కాకుండా, ఆకాశం కాకుండా జ్ఞానం తీసుకొని వచ్చినారా? మందులు కానీ చేయి కానీ. అది భూమిని తయారు చేసింది ఎవరు? సృష్టించింది ఎవరు? ఆకాశాన్ని తయారు చేసింది ఎవరు? అది భూమి ఆకాశం తయారు చేసిన దేవుడు. మనకు వైద్యకరంగా దేవుడు అన్ని సిద్ధపరిచినాడు. తర్వాత ఇంకేమి సిద్ధపరిచినాడు? మనకు తినడానికి ఆహారాన్ని సిద్ధపరిచినాడు, మనకు ఉండడానికి అన్ని సిద్ధపరిచినాడు. ప్రతిదీ కూడా మానవుడు బ్రతకడానికి కోసం అన్ని దేవుడు సిద్ధపరిచినాడు. అయితే మనం రిసీవ్ చేసుకునే విధానంలో మార్పు, మనం దాన్ని పొందుకునే విధానంలో మార్పు. తల్లి, చెల్లి, అక్క, అన్న, ఈరోజు దేవుడు తన వాక్యంతో మాట్లాడుతున్నాడు. సమస్తాన్ని నిర్మించిన దేవుడు నిన్ను కూడా ఆయన చేతులతో తీసుకున్నాడు, నిర్మించినాడు. నువ్వు అలా ఉండటం దేవుడికి సిద్ధము కాదు. నువ్వు అనారోగ్యంగా, నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా ఉండటం దేవుని చిత్తము. దేవుని పిల్లల ఆరోగ్యం ఉండడం దేవుని చిత్తం. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు సిద్ధపరిచిన దాన్ని మనం స్వతంత్ర లూకాని వైద్యుడు ఉన్నాడు దైవ గ్రంథంలో. లూకా వైద్యుడు ఏం చేసినాడు? వైద్యం చేసుకుని సేవ చేసినాడు. అంటే ఒకటి దేవుడి విధానాలు పన్నాడు, మరొకటి దేవుడు నేర్పించిన వైద్యం చేస్తూ ముందుకు సాగిపోయాడు. మనకు కూడా దేవుడు ఇచ్చిన పని చేసుకుంటూ మనం దేవుడిలో ముందుకు సాగాల. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే నీకు ఏ పని దేవుడు ఇచ్చినాడో ఆ పని మనం శక్తి లోపం లేకుండా చేయాలని దేవుడు ఇచ్చినాడు. శక్తి లోపం లేకుండా ఇది నువ్వు చేయగలవు పని, ఆ పని చేయగలిగి కూడా నువ్వు చేయలేకుండా అనుకోండి. నువ్వేం చేసినట్టు? చాలా మంది ఏం చేస్తారు? 2 సార్లు కొడతారు. ఉదయం నుండి సాయంత్రం దాకా కడిగి పట్టిస్తే 2 సార్లు కొడతారు. అది కూలి పోయినారు అనుకోండి, ఎన్నిసార్లు కొడతారు? కొత్త చూసి ఒకసారి ముందు పోతున్న వాళ్ళని వేసి కాపి ఏం అసలు ముందు పోకుంటే చూసుకొని పోతుంది దానిగా. అవునా కాదమ్మా? వాళ్ళ దేవుని పిల్లలే. కానీ శక్తి లోపంతో మనం శక్తి లోపం చేయక కష్టపడాలి. మన యజమానులకు ఒక బాధ్యత కలిగి మనం పని చేయాలి.
మన కుటుంబం కూడా ఒక బాధ్యత కలిగి పనిచేయాలి. ఇలా సార్లకి ఇచ్చినారంటే గురుతులు కూడా 2 సార్లు ఈజీకి వస్తారు. అదే కూలికి ఇచ్చినారంటే సగం సార్లు కూడా వెళ్ళవు. నేను చూశాను కల్లా ఎన్ని వాళ్ళని కూడా ఆపుతారు. యజమానుడు తప్పిపోయినంటే ఏమి ముందు బాగుంటే మేము కూర్చొని చెత్త కింద అట్నే కూర్చుంటారు. వీళ్ళు అనుకుంటారు అబ్బా బలి పోతున్నారు అనుకుంటారు. ఇంకా నీళ్ళకి అదే పోయి తిరుగుతూనే ఉంటారు. ఇంకా ఏంటంటే అంటే శక్తి లోపం లేకుండా మనం పనిచేయాలి. దేవుని పిల్లలుగా మనం ఉండడానికి వీలు వేరేది. మనం వెళ్ళిన ప్రతి స్థలంలో దేవుని మహిమపరచాలా. దేవునికి స్తోత్రం. వీరికి యజమానుడు అక్కర్లేదండి. పొలానికి వెళ్తారు చాలా మంది పనివారు, ఏర్పాటు చేస్తే చాలా మంది వెళ్తారు. మేము ఎవరిని ఉండమాట, మేము చెప్పేస్తాం మా చూసేదేవుడు దేవుడు చూస్తున్నాడు, మీరు పని చేసి రండి, మీకు కూలీలు ఇస్తాం. మీ దగ్గర ఎవరు ఉన్నాం, మేము ఎవరు మా పనులన్నీ ఉండిపోయినాయి, మేము ఎవరు చేయని దగ్గర ఉన్నాం, మీరే ఒకరు తీసుకొని కోత తీసుకొని పట్టండి, అందుకే ఎట్టు సాయంత్రం ట్రాక్టర్ ఇంటికి దొరుకుతాం. కానీ అయితే మేము ఎవరి ఉండం, మీరే చెప్పుకొని వెళ్ళిపెట్టారు. తవ్వకాలు వాళ్ళే దూరిపోతారు, కలుపు వాళ్ళే తీసిపోతారు, వాళ్ళే కోసిపోతారు. ఇలా మిరపపడి వాళ్ళే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుని పిల్లలు అలా పనిచేసేవారు ఉన్నారు. యజమానుడు అక్కర్లేదు, చక్కగా వాళ్ళే అయ్యో మన యజమాను లేడు, పొలం మనిషి లేడు, మన చక్కగా వెళ్ళాలి అంటే ఏం కలిగి ఉన్నారు? వాక్యంతో నింపబడినాడు, దేవుని కలిగి ఉన్నాడు, దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు, యజమానునికి అన్యాయం చేయకూడదు ఒక ఆలోచన. చెప్పండి, నీవు నేను దేవుని నమ్మిన పిల్లలం, దేవుని పిల్లలం, మన కుటుంబానికి మనం అన్యాయం చేస్తుంటే ఏం చేయాలి? అన్యాయం చేయాల్సిన కుటుంబానికి ఏ విధంగా కూడా అన్యాయం చేయకూడదు. మనతో పాటు ఎక్కడ మన పనులు దగ్గర యజమానుడికి ఏమాత్రం అన్యాయము చేయకూడదు. మన దేవుడు న్యాయం ఉంటుంది, అన్యాయం ఉంటుంది. చెప్పండి, న్యాయం ఉంటుంది అంటే న్యాయంగా ఆయన ఉండేవాడు. మన పిల్లల్ని ఎలా ఉండమన్నాడు? అన్ని విషయాలు న్యాయంగా ఉండాలి. అన్యాయంగా అక్రమంగా మనం జీవించకూడదు. అయితే చాలా మంది అంటారన్న ఇలా చెప్తారు, మేము వినపడి జరిగిన పరిస్థితి చెప్తారు. అందరూ వినపడి కోసినారు, ప్రతిసారి సంచి తీసుకొచ్చి ఎందుకో సంచులు తక్కువ అంటే ఆ సంచులు ఈ సంచులు ఎక్కువ కోసుకున్న సంచులు కోసుకుంటారు, సరే అన్ని కోస్తా ఉన్నారు. చివరికి ఏం చేస్తారంటే ఒక మూట ఎత్తి పెట్టారు. బాగా ఏమి పెట్టినారు? ఒక మూట అది మిరపకాయల మూట ఎత్తి పెట్టినారు. అంటే ఒక 5 మంది వాళ్ళు 10 ఇంటి వాడుతున్నారు, ఒక మూట ఎత్తి పెట్టినారు. అందరూ ఇంటికి వెళ్ళిపోయినారు. అయితే సాయంత్రం నైట్ 9 గంటలకు 8 గంటలకు పొలం దగ్గరికి వచ్చి ఆ మూట ఎత్తుకొని వచ్చినప్పుడు ఎవరు చూడలే. కానీ ఎత్తుకొని ఆ 30 మంది 40 మంది గాడ్చిలో పోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆరబోసుకోవాల్సిందే. ఆరబోసినప్పుడు బయటపడినారు. ఎలాంటి వచ్చినాయి అంటే రోజు కాసిన తెచ్చుకున్నాం అనుకున్నాం. పని చేయించే వ్యక్తి అందరి దగ్గర మీరు ఎవరైనా మిరగాయలు పెట్టినారా అంటే మేము ఎవరికి పెట్టలేదు మిరపకాయలు, మేము పోయి రోజు పెడతామని చెప్పి. మరి మిరగాయలు ఎక్కడ నుంచి వచ్చినాయి? మూట ఎత్తుకొని మళ్ళీ ఎవరైనా పొద్దున్న చేస్తే మళ్ళీ ప్రార్థన చేశారు. మనం ఒక మూట తెచ్చుకునే ద్వారా మన కుటుంబాలు జీవించకూడదు మనం అనుకుంటే దానిలో నష్టం ఉంది, అపాయం ఉంది, ప్రాణాపాయ స్థితి ఉంది, చాలా ప్రమాదం ఉంది, పాపంలో చాలా ప్రమాదం ఉంది. అది ఏ విషయమైనా కావచ్చు, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. అందుకే పొరుగు అనేది మనం ఆశించకూడదు. న్యాయం మన ముందుకు సాగాలి వాటి ప్రకారం. కానీ అది అన్యాయంగా అక్రమం వచ్చినట్టు కానీ ఇసిరిపాయ బయట పాల్గొట్టాలి. కానీ అది మనం లోపలికి తెచ్చుకోవడానికి వీలు. దాన్ని తెచ్చుకోవడం ద్వారా దానికి అంతకంతకలుగా నువ్వు ఆస్పత్రులుగా కావాల్సింది. ఏ మాత్రం నెమ్మది ఉండదు. దేవుని పిల్లలు నెమ్మదిగా ఉండాలి అంటే ఏం చేయాలి? దేవుడు న్యాయవంతుడు, మనం కూడా అన్ని విషయాల్లో న్యాయం కలిగి ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా అన్ని విషయాల్లో పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవుడు యథార్థవంతుడు, మనం కూడా అన్ని విషయాల్లో యథార్థంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ లక్షణాలు మనం కలిగి ముందుకు సాగుతామో మనం చేతితో పని పట్టుకుంటే ఆ పని దేవుడు ఆశీర్వదిస్తాడు. తప్పని దేవుడు నామం మహిమపరచు. మనం ఇచ్చినటువంటి విత్తనాలు విస్తారంగా పంటకు వస్తాము. మనము కన్నీరు విడుస్తూ మీరు విత్తనాలు తీసుకొని అలా చేల కలిస్తే విస్తారమైన పంటకు వస్తామంట. దేవునికి స్తోత్రం. సభను దేవుని నామం మహిమపరచాలి. యథార్థంగా నమ్మకంగా తిరిగి విత్తనాలు చాలు, అవి విస్తారమైన పంటను ఇస్తాయి. నమ్మకంగా దేవుడు ఇచ్చిన సంపాదనలో నుండి మనం కష్టపడి
దేవుడి మీద ఆధారపడి పనిచేస్తుంటాం. దాంట్లో ఒక కార్యక్రమం, దాంట్లో మనకు దీవెన ఉంది, దాంట్లో మనకు నెమ్మది ఉంది, దాంట్లో మనకు సంతోషం ఉంది. కొంతమంది కోట్ల అధిపతులు ఉంటారు కానీ కుటుంబం నెమ్మది ఉంది. కారణం ఏంటంటే అది ఎట్లా వచ్చింది చెప్పండి, ఎటొచ్చినండి ఆస్తి అన్యాయంగా సంపాదించిన వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఎవరు వచ్చి కన్ను వేస్తారు, ఎవరెవరు దొంగతనం చేస్తారు, ఎవరెవరు తీసుకుపోతారు, నిద్ర కూడా సరిగ్గా నిద్ర కూడా పడతాం. ఎందుకంటే నీవు నేను ఆస్తి ఎక్కువైతే దాన్ని భక్షించే వారు కూడా ఎక్కువ అవుతారని దేవుడు వాక్యం సర్పిస్తుంది. ఈ రోజుల్లో నీవు నేను కలిగి ఉండవలసింది ఏంటి? మనకు కావాల్సినటువంటి ఆహారం, మనకు కావాల్సిన గృహం, మన పిల్లలకు కావాల్సిన వీటంతా కంటే అత్యావసరం మనకు అవసరమే లేదు. దేవుడి ఇస్తే తీసుకుంటాం, దేవుడి ఇష్టం ఇస్తే ఆశీర్వాదకరంగా మంచిదే. కానీ ఆస్తే సంపాదన ముఖ్యమని ప్రాముఖ్యంగా అక్రమంగా అన్యంగా వెళ్ళి దాన్ని సంపాదిస్తే దానివల్ల మనకు లాభము పొందలేము, నెమ్మదిగా ఉండలేము, సంతోషంగా ఉండలేము, ఆరోగ్యకరంగా ఉండలేము. ఎప్పుడు చూసిన దుఃఖము, వేదన, సమస్యలు, నిద్రమైన రాత్రులు గడపవలసి వస్తుంది. కారణం సంపాదించిన సంపాదనలో అది దేవునికి వ్యతిరేకంగా సంపాదించింది, దేవునికి వ్యతిరేకంగా. అందుకే పాపములో జీతము మరణము. పాపంలో ఏముంది? మరణం దాగింది. అది చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు. ఆ మరణంలో నుండి విడుదల పొందాలని ప్రభువైన యేసయ్య మన కోసం బలైపోయినాడు, మన కోసం వచ్చాడు. ఈ రోజులో నీవు నేను మనం దేవుని సన్నిధిలో చేరిన మనము దేవుడు ఏమంటున్నాడు? మన పాపమును మనము ఏం చేయాలంట? ఒప్పుకోవాలి, కప్పుకోవాలి. ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇక దాని జోలికి వెళ్ళకూడదు. అయ్యా, ఇంతవరకు నీకు వ్యతిరేకం చేసి నన్ను క్షమించు. నా మనస్సులో, నా ఆలోచనలో, నా తలంపులలో, నా చేతుల ద్వారా, నా కాళ్ళ ద్వారా నీకు వ్యతిరేకమైన పనులు జరిగించాను, వ్యతిరేకమైన స్థలానికి వెళ్ళాను, మాట్లాడకుండా మాటలో మాట్లాడినాను. నన్ను క్షమించు. నా చేతులు నిన్ను స్తుతించడానికి ఉపయోగపడాలా, నా కుటుంబము బాగుపడటం కోసం నీ కష్టపడే నాకు సహాయం చేయాలి. మా పర్యావరణ శక్తి దయచేయ. ఇలాగా ఇప్పుడు మనం అన్నం తినాలంటే ఎక్కడ తింటారు? ఐదు కలిస్తేనే సమృద్ధిగా మనం తినగలం. ఏదైనా పని చేయాలన్నా ఈ 5 ఏళ్ళంతా కష్టపడాల్సిందే. 2 ఏళ్ళు నేను ఇప్పుడు తీయలేని కానీ 2 ఏళ్ళు ఆగి అనుకోండి, 2 ఏళ్ళు ఆగి, ఇప్పుడు 2 ఏళ్ళు ఆగుతాను. ఈ 3 ఏళ్ళతో తినగలరా? 3 ఏళ్ళు ఆగి 2 ఏళ్ళతో తినగలరా? ఈ 2 ఏళ్ళతో పని చేయగలరా? కారణం అంటే కుటుంబంలో మనం ఏమై ఉండాలా? 4 ఉండాలి, 5 మంది ఉండాలి, 2 ముగ్గురు ఒకరు ఎక్కడ ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సంతోషం కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. సమాధానం లేకుండా, ప్రేమ లేకుండా, ఐక్యత లేకుండా మనం ఎంత సంపాదించిన ఆ సంపాదనకు అర్థం పాత్రం ఉండదు. మనం ఐక్యత కలిగి ఉండాలి. అటు రక్త సంబంధికులను, బంధుమిత్రులను, గ్రామస్తులను అందరి విషయాల్లో మనం ఒక బాధ్యత కలిగి నిజంగా మీరు దేవుని తల్లులయ్యా, మీ దగ్గర ఒక 10 నిమిషాలు కూర్చున్న ఒక ఆత్మీయ సత్యాన్ని మీరు నేర్చుకుంటారు. వాళ్ళ పని విధానాన్ని చూసి నేర్చుకుంటారు. ఒక సేవకు దగ్గరికి వెళ్ళాను, కుటుంబం దగ్గరికి వెళ్ళాను. అయ్యా, నేను ఈ ప్రాంతంలో సేవకు వచ్చాను, ఒక రోజు ఇక్కడ ఉంటాను నేను అంటే, సరే నేను ఒక గది ఇచ్చారు దైవజనుడికి. ఆ గదిలో ఒక మంచం సిద్ధపరిచారు, ఆయనకు చక్కని ఆహారాన్ని సిద్ధపరిచి అక్కడ పెట్టారు. చక్కగా భోజనం చేసి నువ్వు విశ్రాంతి తీసుకోయా, మీటింగ్ టైంకి మీటింగ్కి వెళ్ళు అని చెప్పారు. అని చెప్తే వీళ్ళు విశ్వాసులు కదా అని గమనిస్తా ఉన్నారు. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు గమనిస్తా ఉన్నారు. పాస్టర్ గారు ఏం గమనిస్తున్నారంటే, ఉదయాన్నే సీరియల్ సమయానికి సీరియల్ దొరుకుతున్నారు, సాయంత్రం సీరియల్ టైంకి సీరియల్ దొరుకుతూనే ఉన్నారు. ప్రార్థన అనేది చేసుకోవట్లేదు, ప్రార్థన లేదు, వాక్య ధ్యానం లేదు. కుటుంబంలో పిల్లలను కూడా సరిగ్గా సక్రమైన మార్గంలో పెంచలేదు. అనుకున్నాడు అంత దైవజనుడు. ఈరోజు ఆ గ్రామంలో మీటింగ్ కోసం నేను వచ్చాను. సరే, ఇన్ని రోజులు వాక్యం చెప్పాను కదా, ఇన్ని రోజులు దేవుడి కోసం బ్రతకని చెప్పాను కదా, నేను ఎలా బ్రతుకుతున్నారు, ఎలా జీవిస్తున్నారో చూద్దామని చూస్తే ఇక్కడ చెప్పినటువంటి వాక్యం ఏ ఒక్కటి కూడా ఆ కుటుంబంలో ఒక్క పదం కనపడలేదు. అర్థం చేసుకుంది అంటే ఈ దైవ గ్రంథంలో ఎన్ని మంచి మాటలు ఉన్నాయో, ఎలా ఒక మనిషి మంచిగా బ్రతకడానికి ఎలా ఉండాలో ఎన్ని మాటలు బోధిస్తారో, ఈ బోధించమని ఏ ఒక్క మాట కూడా వారి కుటుంబంలో జరిగినట్టుగా ఆ సేవకుడు చూడలేకపోయాడు.
ఇప్పుడు చెప్పండి, మన కుటుంబాలలో ఈ దేవుడు వచ్చి మన కుటుంబాన్ని ఒక్కసారి చూస్తే ఈ గ్రంథంలో రాయబడిన దేవుని మార్గ ప్రకారం మనం నడుస్తున్నామా? ఈ గ్రంథంలో దేవుడు చెప్పిన మాట ప్రకారం మనం జీవిస్తున్నామా? ఉదయం నుండి సాయంత్రం వరకు, సాయంత్రం నుండి మరణ ఉదయం వరకు ఈ రోజంతటిని దేవుడు సృష్టించినాడు మన కోసమే. అంటే పగలు రాత్రిని వేరుపరిచినాడు, చీకటిని ఏం చేసినాడు? చీకటిని పగలు వేరుపరిచినాడు. వేరుపరిచిన దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ప్రభు కోరుతున్నది ఏంటంటే నువ్వు కూడా పాపం నుండి వేరే ఉండాలి, వెలుగులోని ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు స్వాగతం చెప్పండి. మన దేవుడు చేస్తాడు, మనం చేయమంటాడు. ఇది మన దేవుని ప్రత్యేకత. మన దేవుడు చేసి చూపిస్తాడు, చేసి చూపించి మనల్ని చేయమంటాడు. నడిచి చూపిస్తాడు, ఇలా నడవండి అంటాడు. ఇలా బ్రతికి చూపిస్తాడు, ఇలా బ్రతకండి అంటాడు. అంటే ఇప్పుడు మనం ఈ లోకంలో నడవాలంటే ఎవరి మార్గంలో నడవాలి, ఎంత నడవాలి? యేసయ్యను దృష్టిలో పెట్టుకుంటే చాలు, మనం ఈ లోకాన్ని జయించవచ్చు. యేసయ్యను దృష్టిలో పెట్టుకుంటే ఎలా నడచాలో మనకు అర్థమైపోతుంది, ఎలా బ్రతకాలో అర్థమైపోతుంది. ఆయన ఎంత మౌనంగా ఉండిపోయినాడో చూడండి, ఎంత మౌనస్తులో. ఆయన ఎక్కడ అల్లరి వేసినట్టు కానీ, కేకలు వేసినట్టు కానీ, ఆయన చిందులు వేసినట్టు కానీ చూడండి ఉందా? పెళ్లిళ్ళు దొరుకుతారు, చిందులు ఎక్కడ పెళ్లికి పిలిచినారు, ఎవరు పిలిచినారు. ఆ పెళ్లికి పిలిస్తే ఈరోజు క్రైస్తవులు పిల్లరా, క్రైస్తవులే, దేవుడి పిల్లలే. డీజేల్ అంట, సౌండ్ సిస్టమ్ అంట, డాన్స్. ఇది దేవుడు చెప్పాడు మనకు, దేవుడు మనకు అలా బోధించాడా? వాక్యం తెలిసిన వారే వాక్యం ప్రకారం నడవలేకపోతున్నారు. అయితే వాక్యం తెలియని వారికి ఎప్పుడు నేర్పిస్తామా? వాక్యం తెలియని వారికి ఎప్పుడు చెప్తాం? నేను అందరికంటే వెనకబుట్టిన వాడిని అంటాడు పౌలు. ప్రభువులో నేను అందరికన్నా నేను వెనకబుట్టిన వాడిని అయ్యా, క్రీస్తులో నేను చివరి వాడిని, చివరికి పుట్టినాను అందరికన్నా. అయితే నేను పాపులు ప్రకారుడు, అది ముందు కాదు. పాపులు ఎవరంటే పాపిని నేనే ముందుకు వెళ్ళిపోతాడు. ఎందుకంటే పూర్వం నేను ఎవరిని దూషించేవాడిని, హానికరుణ్ణి, హంతకుణ్ణి, నేనయ్యా. అయితే దేవుడు తన రక్తంలో ఏం చేసినాడు? కడిగినాడు, పరిశుద్ధపరిచినాడు, పవిత్రపరిచినాడు. ఇప్పుడు నేను ఎలా బ్రతుకుతున్నానో తెలుసా? పౌలు అంటున్నాడు మాట, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. తప్పదు దేవుడు క్రీస్తును పోలి నడుచుకున్న ప్రతి విషయంలో క్రీస్తు పోలిక. ఎవరి పోలిక? ఎవరయ్యా? అసలు ఎవరు నేర్పించినారు నీకు? అంటే ఎవరు నేర్పించినారు పోలిక? ఎవరు నేర్పించినారు? దేవుడు నేర్పించారు. ఎలా నడుస్తున్నావు అసలు? ఎలా వెళ్ళగలుగుతున్నావు? ఎలా మాట్లాడగలుగుతున్నావు? ఎలా ఉండగలుగుతున్నావు? నువ్వు ఎలా నువ్వు ఇంత జీవించగలుగుతున్నావు? ఇంత యథార్థంగా, ఇంత భక్తిగా, ఇంత పరిశుద్ధంగా, ఇంత నమ్మకంగా ఎలా బ్రతకగలుగుతున్నావు? నీ కుటుంబంలో నీవు ఏమైనా ఉండలేకపోతున్నావే? అనేక మంది అంటే నేను నా పోలిక క్రీస్తుతో పోల్చుకుంటున్నాను. నేను దినదినము క్రీస్తు వలె మార్చబడాలని నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నానయ్యా. నా శరీరాన్ని నలగొట్టుకొని నేను దేవుని కొరకు బ్రతకాలని, దేవుని విడిగా నేను మార్చబడాలని, ఆ పరలోక రాజ్యం నేను చేరాలని, ఆ నీతి కలిగిన రాజ్యంలో నేను ఉండాలని, ఆ సూర్య చంద్ర నక్షత్రంలో ఆ రాజ్యంలో నేను ఉండాలని, ఆ ప్రభువే ప్రకాశించే ఆ రాజ్యంలో నేను ఉండాలని, నేను ఇలా నా జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని ఇక మరణమైనా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక చూడండి, మరణాన్ని సైతం శాసించు. మరణమా లేక నిజంగా మరణం చేయించిన యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువులాగా మార్చబడ్డాడు. ఇక మన జీవితంలో ఎవరు పోలికలు అయ్యంటే క్రీస్తు పోలికలు. ఎవరు ఇప్పుడు క్రీస్తును ఎక్కడ చూపిస్తున్నాడు? తన హృదయంలో క్రీస్తును చూపిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నీవు నేను మనం ఈరోజు వాక్యం నీవు నిజంగా మీరు క్రీస్తు విడుదలయ్యా, క్రీస్తు నమ్మిన పిల్లలయ్యా, క్రీస్తు కొరకు బ్రతుకుతున్న వారయ్యా, క్రీస్తు సాక్షులయ్యా, వీరు క్రీస్తు కొరకు జీవిస్తున్న వారయ్యా. వారు ఒక మాట కూడా మనం అనడానికి వీలు లేదు. వారు మనకు అన్యాయం చేసేవాళ్ళు కాదు, మన మేలు కోరి మనకు ప్రార్థన చేసేవాళ్ళు వారు. మనం బాగుపడాలని మన బాగు కోరుకునే వాళ్ళు వారి మనల్ని బట్టి, దేవుని బట్టి మనం అనగనగా
మనతో పాటు నివసించేవారు, మన పక్కన ఉండేవారు, వాళ్ళందరూ కూడా అయ్యా మా కోసం ప్రార్థన చేయి, మా కుమారు వివాహం కోసం ప్రార్థన చేయి, మా కుమార్తె వివాహం కోసం ప్రార్థన చేయి, మా పాడి పంటల కోసం ప్రార్థన చేయి, మా వస్తు వాహనాల కోసం ప్రార్థన చేయి, మా కోసం మీరు దేవునికి మొరపెట్టండి అయ్యా, అయ్యా దేవుని ఆశీర్వాదం మేము పొందుకున్నట్టు మా కోసం ప్రార్థన చేయ్యా అనగలగాల. అంతేగాని అబ్బా ఆ నోరు పెట్టినటువంటి అంతే సంగతి అంటే దాని అర్థం ఏంటి? ఇలా అలా మనం జీవించుకుంటాం, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి. అలా దేవుడు మనం దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. ఒక ఆకారంలోకి రావాలని దేవుడు నిన్ను నన్ను సృజించినాడు. ఒక ఆకారంలోకి రావడానికి దేవుడు మనం నడిపిస్తున్నాడు. ఆయన విలువైన రక్తాన్ని చిందించింది ఎందుకంటే నువ్వు ఒక ఆకారంలోకి రావాలని. నీ జీవితంలో ఏమైతే కోల్పోయావో సమర్థను తిరిగి ఇస్తాడు ఆయన. సంతోషాన్ని కోల్పోయావా, సమాధానాన్ని కోల్పోయాక 10 నిమిషాలు సమయం ముగిస్తాను. 10 నిమిషాలు ముగించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక మన సమయం 12-15 నిమిషాలు. ఈ రోజు తెలిసింది అక్క, నువ్వు ఏ విషయానికి నువ్వు దూరం అయిపోయినావో, ఏ విషయాల్లో నువ్వు పతనమైపోయి పాడైపోయి దేవుని మార్గానికి మీరిపోయినావో నాకు తెలియదు. కానీ మరలా దేవుని వాక్యం నిన్ను ఆహ్వానిస్తుంది, దేవుడు నిన్ను ఆహ్వానిస్తా ఉన్నాడు. ఆ వాక్యానుసారంగా నువ్వు జీవితాన్ని కట్టుకోవాలని, వాక్యానుసారంగా నువ్వు బ్రతకాలని, వాక్యపు అడుగులు నడవాలని, నీవు నీ కుటుంబం దేవుడు బ్రతకాలని దేవుడు కోరుతూ వచ్చాడు. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. పిల్లరిక మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వాక్యం చదువునా? పరిశుద్ధమైనది కుక్కలు పెట్టకుడి. పిల్లరా, పరిశుద్ధమైనది ఎవరు పెట్టుకోగలరా? మళ్ళా చదువునా? పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. చదువునా? మీ ముత్యములను పందుల ఎదుట వేయబడి. ఇక్కడ 2 మాటలు మాట. ఒకటి పరిశుద్ధమైనది ఎవరికి పెట్టకూడదంట? ఎవరికి పెట్టకూడదా? కుక్కలకు. తర్వాత ముత్యములు ఎక్కడ వేయకూడదంట? పందుల ఎదుట వేయకూడదు. ముత్యాలు తీసుకపోయి పందుల ఎదుట వేస్తే పందులు ఏం చేస్తాయి? దానికి విలువ తెలుస్తుందే? విలువ తెలుస్తుందేమో. విలువ తెలియక కాలు తొక్కి దాటుకొని వెళ్ళిపోతాయి. దాని విలువ తెలియదు. అక్కడ రాయబడిన మాట, వేసిన ఎడలవి ఒకవేళ వాటిని కాలుతో తొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయును. ఇప్పుడు అన్ని స్వభావం ఏంటి? ఒక్కటమే, కాలుతో తొక్కి బయలుపాటమే. అది ముత్యం ఎంతో విలువైనది, ఎంతో విలువైనది, ఎంతో అంత అందమైనది. అయితే దాని విలువను కనుగొనలేకపోతాం. ఈరోజు చెప్పండి, దేవుని వాక్యం ఏంటి? దేవుని వాక్యం ఏంటి? జుంటు తేనె తాళ్ళ కన్నా మేలు ముత్యముల కన్నా శ్రేష్టమైనది. ముత్యము కన్నా శ్రేష్టమైనది ఏంటిది? దేవుని వాక్యం. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంట? ఏం చేయాలి? వాక్యాన్వయ దేవుని హృదయంలో చేర్చుకోవాలి, వాక్యానుసారంగా మనం బ్రతకాలి. అంటే ముత్యములాంటి వాక్యం దొరికినప్పుడు ఇక సంతోషపడాలి. అది పనులు ఏం చేస్తాయి? తొక్కి పడేస్తాయి. ముత్యాన్ని తొక్కి పడేస్తాయి. అర్థం చేసుకోలేవు, దాని విలువ తెలియదు. ఈ రోజులలో విలువ తెలిసిన నువ్వు మరణం వరకు ఆ విలువను అలానే సాగించాలి తప్ప ఏమాత్రం అజాగ్రత్త ఉండడానికి వీల్లేదు. వాక్యం విషయంలో, ప్రార్థన విషయంలో, సంఘ సహవాస విషయంలో, పట్టుదల విషయంలో బాధ్యత కలిగి ఉండాలి. శ్రేష్టమైనది దేవుడు నీకు ఇచ్చినప్పుడు, శ్రేష్టమైన వరం దేవుడు నీకు ఇచ్చినప్పుడు, ప్రార్థన చేసే వరము, పాటలు పాడే వరము, స్తుతించే వరము, నిన్ను గణపరిచేది, నిన్ను దేవుడిని మహిమపరిచేది, దేవుని సన్నిధిలో ప్రజలను నడిపించేది, దేవుని సన్నిధిలో వాయిద్యాలు వాయించేది, ఇది నీకు దేవుడు ఇచ్చిన వరాన్ని బట్టి ఏం చేయాలంట? దేవుని స్తుతించాలి, గణపరచాలి తప్ప దేవుని ఇచ్చిన దాన్ని నువ్వు తొక్కివేసి, దాన్ని దాచిపెట్టి, దాన్ని తోసివేసి ముందుకు వెళ్ళడానికి వీలు లేదండి. దేవుడు ఇచ్చిన దాన్ని ఇంకా దేవుని కనపరచాలి.
ఇప్పుడు ముత్యం మన చేతికి ఇచ్చినారనుకోండి, అంత ఎందుకండి ముత్యం ఎందుకు, ముత్యం నాకెందుకు? అప్పుల బాధలు సమస్యలు ఏదో తినడానికి తిండి లేక ఇబ్బందులు ఉంటే ఎవరైనా తెచ్చి సహాయం చేసినారనుకోండి, ఇక 1000 రూపాయలు తీసుకుని కుటుంబంలో ఏమైనా తెచ్చుకోపో, గ్యాస్ అయిపోతే గ్యాస్ తెచ్చుకోపో అన్నారనుకోండి. కానీ ఎప్పుడో మనం ఏం చేస్తాం? నా అవసరతను గుర్తించి, నా అక్కలను గుర్తించి ఏం చేసినాడు? నాకు కూరగాయలు తెచ్చిచ్చారు, గ్యాస్ లేకపోతే గ్యాస్ తెచ్చిచ్చారు, ఎన్నోసార్లు చెప్పుకుంటాం. అసలు ఆ రోజు నేను ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మా నాన్న అంటాడు, మా నాన్న ఆ రోజు మేము తినడానికి తిండి లేకపోతే మేము గంజి నీళ్ళు వేరే వాళ్ళు పోస్తే తాగాం బ్రతికామా. తినడానికి కూడా తిండి లేకపోతే పేద పరిస్థితుల్లో ఉంటే వేరొకరు గంజి నీళ్ళు పోస్తే, అంటే అన్నం కూడా కాదు, ఆ గంజి పోస్తే ఆ గంజి కూడా తెచ్చుకుని తాగి బ్రతికామా. అయితే దేవుడు మమ్మల్ని దీవించాడు. ఈ రోజు అందరిని ఉద్యోగస్తుల భాష దేవుని స్తోత్రం చెప్పండి. ఒక రోజు ఒక వీర పరిస్థితి, ఒక పాలు అమ్ముకుంటేనే బ్రతకాలి, ఆ పాలు సేల్స్ అవి నెలకు ఎంతో వస్తాయి. ఎంత మంచి పాలు తీసుకుపోయిన దీంట్లో శాతం లేదని తక్కువ రాసేవాళ్ళు అయినా ఆ వచ్చే తక్కువ డబ్బులతోనే కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాం. ఈ రోజు దేవుడు ఉన్నతమైన స్థాయికి చూడండి. అంటే మన పూర్వ స్థితి గతులను మనం మర్చిపోకూడదు. అటువంటి స్థితిలో ఉన్న వారిని మనము మరవకూడదు. వారికి మనం ఏం చేయాలంట? ఏం చేయాలి? సహాయం చేయాలి. మనం ఏ స్థితిలో నుండి వచ్చామో ఆ స్థితిలో మనం ఏం చేయాలంటే, అటువంటి స్థితిలో ఎవరు ఉన్నారో అటువంటి వారిని మనం అలాగే ప్రయత్నం చేయాలి. అటువంటి వారికి మనం సహాయం చేయాలి. అటువంటి వారికి మనం సహాయం చేసేది బదులుగా వారికి మనం కీడు చేసే ప్రయత్నం చేసుకుంటే వారి పక్షాన్ని ఎవరున్నారు చెప్పండి? జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. ఎందుకంటే మనుషులందరినీ ఆయన తయారు చేశారు. నువ్వు ఎదుటి వ్యక్తికి సహాయం చేస్తే నిన్ను చూసే దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. చాలా మంది అడుగుతున్న వాళ్ళు వస్తారు, ₹1 అంటే లేవు అంటారు. కానీ ఉంటాయి ఇవ్వడానికి ఇష్టపడరు. కానీ వ్యర్థమైన ఖర్చులకు అయితే వేరు ఖర్చు పెడతారు. కానీ కనీసం వారికి ₹1 ఇస్తే ఒక 10 మంది ₹10 ఇస్తాడు, ఏదైనా తింటాడు అంటే కదా. వాడు విద్య కట్టించుకుంటాడు, ఏమన్నా తీసుకపోయి ₹1తో విద్య కట్టిస్తారా? ₹1 కూడా సహాయం చేయని వారు మీకోసం చాలా మంది ₹1 కూడా సహాయం చేయను. ఇలా తల్లించండి. మన కష్టాచిత్రంలో నుండి బీదలు ఉన్న వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకనగా తక్కువ స్థాయిలో ఎవరైనా ఉన్నట్టయితే వారికి మన వంతులో మనకు ఉన్నదంతా ఏమైనా దేవుడు చెప్పాలి, ఉన్న దాంట్లో మన దేవుడి పిల్లలకు మనం సహాయము చేసే వ్యక్తులుగా ఉండాలి. అటువంటి మంచి మనసు కలిగి దేవునిలో మనమందరం జీవించుకుంటాక ఆమె తర్వాత చిన్న ప్రార్థన చేసుకుంటాం. ఈరోజు దేవుడు కొన్ని మాటలు మనతో మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు సృష్టించింది మంచిదైన దాన్ని దేవుడు సృజించాడు. ప్రతి సమయం అది మంచిదే, ప్రతిరోజు మంచిదైనది మనకు ఇచ్చాడు. మనము మంచిగా బ్రతకాలని దేవుడు కోరాడు. మన జీవితంలో మంచి లేకపోయినా ప్రభు తన విలువైన రక్తంతో కడిగి మనము తన బిడ్డలుగా మార్చుకోవడానికి ఇష్టపడినాడు. ఏ మంచి లేని మన బ్రతుకులను, పాపముతో శాపముతో అపరాధములతో చచ్చిపోయిన మన బ్రతుకులను క్రీస్తు యేసు తన రక్తంతో కడిగి తన బిడ్డలుగా మార్చుకున్నాడు. అంత గొప్ప దేవుడు మన పక్షాన సహాయం చేస్తే మనం ఎదుటి వ్యక్తిని పోషకులో తీసేస్తున్నాం. అది ఎంతవరకు న్యాయం? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడే మన పాప దోషములు అన్ని క్షమిస్తే మనం ఎదుటి వ్యక్తిని క్షమించలేకపోతున్నాం. ఎదుటి వ్యక్తిని సరైన రీతిలో నడిపించలేకపోతున్నాం. తెలిసో తెలియక జారిపోయింటే ఆ మనిషిని క్షమించి మరలా ఆ బిడ్డను మనం ఎందుకు ముందుకు నడిపించకూడదు? ఒక ఆత్మను ఎందుకు మనం ఆర్పాలి? ఒక ఆత్మను ఆర్పితే దేవుడు చూస్తున్నాడు కదా. కాబట్టి మనం ఆత్మను ఆర్పకూడదు. ఆత్మను వెలిగించే వ్యక్తులుగా ఉండాలి. దేవుని కొరకు మనము వారిని పెంచే వ్యక్తులుగా ఉండాలి. దేవుని కొరకు వాళ్ళను నడిపించే వ్యక్తులుగా ఉండాలి. మన వంతుగా మనం సహాయం చేసే వ్యక్తులుగా ఉండాలని దేవుడు తన వాక్యంతో మాట్లాడినాడు. మనం రక్షించిన దేవుని, మనల్ని కాపాడిన దేవుని, మనం భద్రపరిచిన దేవుని, మనకి మంచి ఇచ్చిన దేవుని మనం స్తుతిద్దాం, గణపడతాం, మహిమపడతాం. భూమిని ఆకాశాన్ని మన కోసం సృజించలేదు. మన గొప్ప దేవుడు ఉన్నాడు, ఆయనను స్తుతిద్దాం, గణపడతాం, ఆరాధించండి.
మాట్లాడే విధానాన్ని బట్టి ఎంత ప్రేమ చూపించావయ్యా నా పట్ల, నా కుటుంబం పట్ల ఎంత కరుణ చూపించావయ్యా. అయ్యా నీకు వందనాలైనా కేవలం మా కోసం మీరు భూమికి వచ్చి నేను అవమానాలు నిందలను తండ్రి భరించినటువంటి దేవానికి వందనాలు. కేవలం నా కోసం నా ప్రవర్తన బాగాక నా మాటలు బాగాక ఈ భూమి మీదకి వచ్చి నీ ముఖం మీద ఉమ్మి వేయించుకున్న దేవానికి వందనాలు. ఎంత ప్రేమ చూపించావయ్యా నా పట్ల, ఎంత దయ చూపించావయ్యా నా పట్ల. మీరు ఇచ్చిన రక్షణ బట్టి మీకు వందనములు స్తుతిస్తున్నాయినా. నా ముందు వచ్చిన బల్లకై మీకు వందనములు స్తుతిస్తున్నాయినా. నా ముందు వచ్చిన నిన్న తండ్రి అయ్యా ప్రభు మీ రక్తాన్ని బట్టి మీకు వందనములు స్తుతిస్తున్నాయినా. అయ్యా మీ అద్భుతకారు ఆశ్చర్యకారు నా పట్ల నా కుటుంబం పట్ల చేసిన మీకు, నా సంఘం పట్ల చేసిన మీకు ఏమిచ్చి మీరు రుణం తీసుకోగలరు దేవా. నా హృదయం నుంచి వచ్చే కొద్ది స్థుతి ఆరాధన నా యేసయ్య అతి పరిశుద్ధమైన బంగారు పాదంలో సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరొకరు ఆరాధించు. మరొకరు ప్రభుని ఆరాధించు.
మరొకడు ప్రభువుని ఆరాధించుకుంటాడు.